By using mathematical induction, show that for all n belongs to capital N, 1 square plus 1 square plus 2 square plus 1 square plus 2 square plus 3 square plus so on up to n terms is equal to n into n plus 1 whole square into n plus 2 by 12. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఈ లాస్ట్ ఇది తీసుకోవాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, అది దట్ ఈజ్ సిగ్మా ఎన్ స్క్వేర్ కదా. సిగ్మా ఎన్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. దేర్ఫోర్ ది nth టర్మ్ ఇన్ ది గివెన్ సిరీస్ ఇస్ n ఇంటూ n ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6. ఇది అవుతుంది nth టర్మ్. LHS ఇది. RHS n ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 2n ప్లస్ 2 బై 12. ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్. If n is equal to 1, then LHS is 1, RHS is also 1. So therefore LHS is equal to RHS. S1 is true. Assume that SK is true. ఇలా వస్తుంది. LHS ఇది, RHS ఇది. n ప్లస్లో k పెట్టాం. ఇప్పుడు ఇక్కడ k ప్లస్లో k ప్లస్ 1 పెడతాం. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 1 ప్లస్ 2 అంటే k ప్లస్ 1 ప్లస్ 1 అంటే k ప్లస్ 2, 2 ఇంటూ k ప్లస్ 1 అంటే 2k ప్లస్ 2 ప్లస్ 1 అంటే 2k ప్లస్ 3 అంటే k ప్లస్ 1 k ప్లస్ 2 2k ప్లస్ 3 అది బై 6. దీన్ని బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటూ రావాలి. k ఇంటూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 2 బై 12 ప్లస్ k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ 2k ప్లస్ 3 బై 6. ఎల్సిఎం తీస్తాం. ఎల్సిఎం తీసాక మొత్తం ఈ రకంగా వస్తుంది అంత. ఇప్పుడు ఇంకోటి ఈ k ప్లస్ 1 k ప్లస్ 2 అలాగే ఉంచి లోపల పార్ట్ని మల్టిప్లై చేస్తాం. అదే సింప్లిఫై చేస్తాం. k స్క్వేర్ ప్లస్ k ప్లస్ 4k ప్లస్ 6 వచ్చింది బై 12. k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k స్క్వేర్ ప్లస్ 5k ప్లస్ 6 బై 12 దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తాం. అంటే k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 ఇంటూ k ప్లస్ 3 ఇంటూ k ప్లస్ 2 బై 12 ఈ రకంగా వచ్చింది. సో దీన్ని ఎలా రాయొచ్చు? k ప్లస్ 1 ఇంటూ k ప్లస్ 2 హోల్ స్క్వేర్, ఇక్కడ k ప్లస్ 2 రెండు ఉన్నాయి కదా. సో k ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ k ప్లస్ 3 బై 12 దట్ ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1 ఇంటూ ఈ k ప్లస్ 2 హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు? k ప్లస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాస్తాం. అలాగే k ప్లస్ 3ని k ప్లస్ 1 ప్లస్ 2 అని రాస్తాం బై 12. ఇప్పుడు చూడండి, ఇక్కడ k ప్లస్ 1 ప్లస్లో n పెట్టామనుకో, n ఇక్కడ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ప్లస్ 3 అదే కదా. సారీ n ప్లస్ 2 ఇక్కడ n ప్లస్ 2 బై 12 ఇదే కదా RHS. సో ఈ రకంగా చేస్తాం అన్నమాట. నెక్స్ట్, బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N, 2 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. ఇప్పుడు ఇచ్చిన సిరీస్ ఏంటి చూద్దాం ఒకసారి. 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ సో ఆన్ ప్లస్ అప్ టు n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 2 పవర్ n. ఇక్కడ ఫస్ట్ సిరీస్ చూడండి, 2 3 4 సో ఆన్, దే ఆర్ ఇన్ AP. సెకండ్ సిరీస్ ముందర దీనికి ఎంత ఫైండ్ చేద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2 కదా, డిఫరెన్స్ ఈజ్ 1. సో tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఈ ఫార్ములాలో వేస్తే n ప్లస్ 1 వచ్చింది. దీనికి ఎంత? సెకండ్ సిరీస్ చూద్దాం. 1 2 2 స్క్వేర్ అంటే రేషియో చూడండి ఎంత, ప్రతి నెంబర్ కూడా 2తో మల్టిప్లై అవుతుంది. 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 2 స్క్వేర్ అలాగనమాట. సో దే ఆర్ ఇన్ GP, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనమాట. సో ఫస్ట్ టర్మ్ ఏమో a ఈజ్ ఈక్వల్ టు 1, రేషియో ఎంత 2, tn. ఇక్కడ ఎంత ఫైండ్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే a ఇంటూ r పవర్ n మైనస్ 1 అంటే 1 ఇంటూ r ఏమో 2 పవర్ n minus 1 that is equal to 2 power n minus 1. Therefore the nth term in the given series is n plus 1 into 2 power n minus 1. ఇక్కడ ముందర చేసినప్పుడేమో ఫస్ట్ సిరీస్కి n plus 1 వచ్చింది, సెకండ్ సిరీస్కి 2 power n minus 1 వచ్చింది. సో nth term n plus 1 into 2 power n minus 1 nth term. ఇది సిరీస్లో వేద్దాం. 2 into 1 plus 3 into 2 plus 4 into 2 square plus so on plus n plus 1 into 2 power n minus 1 is equal to n into 2 power n. ఇప్పుడు n is equal to 1, n is equal to k, n is equal to k plus 1. If n is equal to 1, then LHS is 2, RHS is also 2. కాబట్టి LHS is equal to RHS. S1 is true.
Assume that Sk is true. Then the series is 2 into 1 plus 3 into 2 plus 4 into 2 square plus so on plus k plus 1 into 2 power k minus 1 is equal to k into 2 power k. ఇది ఇప్పుడు మనం ఏమిటి యాడ్ చేయాలన్నది చూద్దాం. కే ప్లస్లో కే ప్లస్ 1 వేద్దాం. కే ప్లస్ 1 ప్లస్ 1 కే ప్లస్ 2 ఇంటూ 2 పవర్ కే ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే 2 పవర్ కే ఉంటుంది. అది మనం యాడ్ చేయాలి. కే ప్లస్ 2 ఇంటూ 2 పవర్ కే బోత్ సైడ్స్ యాడ్ చేయాలి. చేశాక రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ని సింప్లిఫై చేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏంటుంది? కే ఇంటూ 2 పవర్ కే ప్లస్ కే ప్లస్ 2 ఇంటూ 2 పవర్ కే ఉంది. 2 పవర్ కే కామన్ తీసేద్దాం. 2 పవర్ కే కామన్ తీసేస్తే ఫస్ట్ పార్ట్లో కే మిగిలింది, సెకండ్ పార్ట్లో కే ప్లస్ 2 మిగిలింది, కే ప్లస్ 2 మిగిలింది. అంటే 2 పవర్ కే ఇంటూ 2k ప్లస్ 2 వచ్చింది. 2k ప్లస్ 2 ఇప్పుడు 2 కామన్ తీసేద్దాం. 2 పవర్ కే ఇంటూ 2 కామన్ తీస్తే కే ప్లస్ 1 మిగిలింది. దాట్ ఈజ్ ఈక్వల్ టు బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం. 2 పవర్ కే ప్లస్ 1 అవుతుంది ఇంటూ కే ప్లస్ 1. ఇదే కదా మనకు కావాల్సింది. ఎన్ ఇంటూ 2 పవర్, ఇక్కడ చూడండి ఏమిటి ప్రూవ్ చేయమని, ఎన్ ఇంటూ 2 పవర్ ఎన్, అదే కదా ఇచ్చారు రైట్ హ్యాండ్ సైడ్, ఎన్ ఇంటూ 2 పవర్. సో ఎన్ ప్లస్లో కే ప్లస్ 1 2 పవర్ ఎన్ ప్లస్ 1 అంటే కే ప్లస్ 1 సారీ 2 పవర్ ఎన్, ఎన్ అంటే కే ప్లస్ 1 2 పవర్. ఈ రకంగా చేయాలన్నమాట. నెక్స్ట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇది మారుతుంది అనమాట. బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ షో దట్ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64 ఫర్ ఆల్ పాజిటివ్ ఇంటిజర్స్ n. లెట్ Sn బి ది స్టేట్మెంట్ అనుకుందాం. Sn ఈజ్ ఈక్వల్ టు 49 పవర్ n ప్లస్ 16n మైనస్ 1 ఈజ్ డివిజిబుల్ బై 64. ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టాము, n ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే అప్పుడు ఏమవుతుంది సిరీస్? S1 is equal to 49 power 1 plus 16 into 1 minus 1 అంటే that is equal to 49 plus 15 అంటే 64. 64తో డివైడ్ అవుతుంది కదా. 64 is divisible by 64. Therefore S1 is true. Assume that SK is true అనుకుందాం. SK is divisible by 64 అనుకుంటే 49 power k plus 16k minus 1 is divisible by 64. ఇప్పుడు which implies that 49 power k plus 16k minus 1 is equal to 64 into m. ఏదో సమ్ ఫర్ m అనేది సమ్ ఇంటిజర్ అనుకుంటే 49 పవర్ k అంటే ఏమొస్తుంది? 64m మైనస్ 16k ప్లస్ 1. ఇది దీని తాలూకా వాల్యూ. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎస్కే ప్లస్ 1 చూద్దాం. 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1 ఇది ఎస్కే ప్లస్ 1 కదా. దీన్ని ఎలా రాస్తామంటే 49 పవర్ k ఇంటూ 49 అని రాద్దాం. ఈ 49 పవర్ k ప్లస్ 1 ప్లస్ 16k ప్లస్ 16 ఇది 16 ఇంటూ k ప్లస్ 1 చేస్తాం. 16k ప్లస్ 16 మైనస్ 1. ఇప్పుడు 49 పవర్ k అంటే ఏంటి రాయొచ్చు? 64m మైనస్ 16k ప్లస్ 1 అని రాద్దాం. ఇంటూ ఇక్కడ 49 ఉంది కదా, ఇంటూ 49 ప్లస్ 16k ప్లస్ 15 ఈ రకంగా వచ్చింది అన్నమాట. ఇప్పుడు 64 దీన్ని మల్టిప్లై చేద్దాం. 64 ఇంటూ 49m మైనస్ 16k ఇంటూ 49 అంటే 784k ప్లస్ 1 ఇంటూ 49 ప్లస్ 16k ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ 64 ఇంటూ 49m మైనస్ 768k ప్లస్ 64. ఇప్పుడు ఇందులోంచి 64 కామన్ తీసేయచ్చు కదా. 64 కామన్ తీసి సంథింగ్ అంటే 49m మైనస్ 12k ప్లస్ 1 64 ఇంటూ సంథింగ్ దట్ షుడ్ బి డివిజిబుల్ బై 64 అంతే కదా. 64 ఇంటూ సంథింగ్ ఏదో ఉంది అంతే, డివైడెడ్ బై 64 ఉంది. ఖచ్చితంగా అది 64తో డివైడ్ అవుతుంది కదా అంతాను. సో కాబట్టి ఈ రకంగా చేయాలి. దెర్ఫోర్ ఎస్కే ప్లస్ 1 ఈజ్ ట్రూ ఉంటుంది. బై ది ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ Sn is true for all n belongs to capital. Therefore 49 power n plus 16n minus 1 is divisible by 64 for all n belongs to capital. ఈ మోడల్ చాలా 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 ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. జాగ్రత్తగా మళ్ళీ నేను చేసి పిక్ పెడతాను. చాలా జాగ్రత్తగా ప్రతిదీ ఇక్కడ ఒక్క చోట అనమాట అంతా. ఈ 49 పవర్ దీన్ని 49 పవర్ k ప్లస్ 1ని 49 పవర్ k ఇంటూ 49 అని రాసాం. ఇప్పుడు ఈ 49 పవర్ kని 64 మైనస్ 64m మైనస్ 16k మైనస్ 1 అని చెప్పి రాసాం. ప్లస్ 1 అని
రాసాం. ఈ 49 పవర్ k ఉన్న చోట ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. అది మళ్ళీ పిక్ పెడతాను నేను చేసి. ఇక్కడితో మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్ అయింది. సో మొత్తంగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయంటే 9 ప్రాబ్లమ్స్ లాగా వచ్చాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.